హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇక దయ్యాల హర్రర్, రియల్ హర్రర్ ప్రపంచంలోకి వెళదామా? ఫ్రెండ్స్, ఇది చాలా ఏళ్ళ కిందటి మాట ఫ్రెండ్స్. ఒక 40 ఇయర్స్ 30 ఇయర్స్ కిందట మేము ఉన్న ఇంటికి 4 ఇళ్ళ దగ్గరలో ఒక ఇద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అద్దెకు దిగినారు. 4 ఇళ్ళ అవతల. చాలా బా ఆమె చాలా బాగుంటుంది మనిషి. ఆహ్, మేము ఆమెతో నాకు పరిచయం అయింది బాగా. బాగా మాట్లాడుతూ నన్ను బాగా పలకరిస్తూ ఉండేది. అట్లా అట్లా ఉండంగా కొన్ని రోజులకు కొన్ని నెలలు గడిచినాయి ఫ్రెండ్స్. ఒకరోజు అనుకోకుండా ఆమె ఊరేసుకొని చనిపోయింది. ఎందుకు ఇలా జరిగిందబ్బా! ఆమె ఎందుకు ఏసుకునింది అనుకుంటూ చాలా బాధపడ్డాను. ఆమెతో చాలా పరిచయం ఉన్నందువల్ల చాలా బాధపడ్డా. తర్వాత వచ్చేసి అట్లే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత నైట్ టైమ్ వచ్చేసి ఆహ్, ఘల్ 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 అంటూ అర్ధరాత్రి 12 అయ్యేసరికి నాకు మాత్రమే వినపడుతూ, మా వాళ్ళకెవరికి వినిపించకుండా శబ్దం చేస్తూ ఉండేది. అర్ధరాత్రప్పుడు వచ్చేసి నీళ్ళు జల 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 వేస్తూ అట్లా చేస్తూ నన్ను భయపెడుతూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతాంది, నాకే జరుగుతాంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. ఒకరోజు ఉన్నట్టుండి మా ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళిపోయి నన్ను ఒక్కదాన్నే పెట్టి పక్కింటి ఆమెను తోడుండమని ఆమెతో చెప్పి వెళ్ళారు. సర్లే అనేసి యథావిధిగా 11, 12 అయ్యేసరికి ఒకటే 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 అనుకుంటూ వస్తూ అనుకో ఏదో విచిత్రంగా అరుస్తూ వస్తూ ఉంది. ఇదే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ కిటికీ బాగా దగ్గరగా వేసేసా. ఇప్పటికీ అనుకుంటే అది నాకు ఒళ్ళు జలదరిస్తుంది. కిటికీ దగ్గరకొచ్చి ఒక ఆకారం నిలబడింది. ఇగ పిలుస్తూ ఉంది నన్ను. పద్దు, పద్దు అంటుంది. నా పేరు ఆమె గొంతే. వింటే ఆమె గొంతే. ఎవరు, ఎవరు అంటూ నోరు లోపలే భయంతో ఆ మాట బయటికి రావడంలే. భయంతో చెయ్యి గజగజ వణికిపోతూ ఉంది నాకు. దగ్గరికి పోవాలన్నా భయంగా ఉంది. అంతలో మా పక్కింటామె ఏంది ఎందుకట్లా ఉండావు నువ్వు అంటూ అడిగింది. అడిగితే ఏం లేదక్కా, ఏం లేదు పడుకో నువ్వు అన్నాను. లేదు ఏదో ఉంది. నువ్వెందుకు అలా భయపడుతున్నావు చెప్పు, నాకు నిజం చెప్పు అంటూ ఉంది. ఆమె అలా చెప్తే ఆమె ఇంట్లో నాకు తోడు లేకుండా పోతుందని చెప్పకుండా మాట దాటేశాను. అట్లే అట్లే నీళ్ళన్నీ గుమ్మరిస్తూ నన్ను భయపెడుతూ అట్లా అట్లా ఉంది. పొద్దున్నే లేచి మా వాళ్ళొచ్చారు. ఎందుకు అంటే ఇట్లా నాకు భయంగా భయంగా ఉంది. రాత్రి ఇట్లా ఒకటేసారి వచ్చి పిలుస్తాంది నన్ను అంది. అన్నాను. అంటే ఏం లేదులే ఆంజనేయ స్వామిని అనుకోని పడుకుంటా ఉండు రాత్రిపూట అన్నారు. ఆ ఇంట్లో అయితే మా ఇంటి 4 ఇళ్ళ పక్కన అసలు రెంట్‌కే ఏళ్ళ తరబడి అది అట్లే ఖాళీగా ఉండిపోయింది. ఎవరొచ్చినా భయం భయంగా అలా ఆహ్, అంత ప్రచారం అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.